రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక ఈ నెల 16 అంటే రేపు జరగబోతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఎన్నిక మున్సిపల్ ఎన్నిక ప్రక్రియలో అత్యంత కీలకమైనది కాబోతుంది. కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అదే రోజు ఉదయం ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. అంటే రేపు ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు అధికారుల పర్యవేక్షణ ఉండబోతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు చాలా కీలకం, ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం అవుతున్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ మేయర్లుగా ఉండబోతున్నారు ఇవి చాలా కీలకం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరి మంత్రాలు, ఏ పార్టీ మంత్రాలు ఆ పార్టీ జరుపుతున్నటువంటి సందర్భం. ఇక ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు తమ పదవికి ప్రమాణం చేస్తారు. అధికారికంగా కొత్త సభ్యులుగా స్వీకరించబడతారు. వీరి ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, చైర్పర్సన్కి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అలాగే మేయర్, చైర్పర్సన్ ఎన్నిక ప్రత్యేక సమావేశానికి సంబంధించి మొత్తంగా సభ్యులతో కనీసం సగం మంది అక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు సంఖ్య చూసుకుంటే సగం మించకపోతే ఇక ఆ ఎన్నిక వాయిదా వేసే అవకాశం వాయిదా పడుతుంది. ఎన్నిక చేతులెత్తేస్తే ఒకవేళ ఎన్నిక చేతులెత్తేసే విధానంలో నిర్వహించబడుతుంది. అంటే ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరికి ఎవరు ఓట్లు వేస్తారనేది అక్కడ హ్యాండ్ రైజ్ చేయమంటారు. చేతులు ఎత్తేసే విధానం, ఆ ఎన్నిక, చేతులు ఎత్తే ఎన్నిక జరగబోతుంది. ఒకే అభ్యర్థి కనుక ఉంటే ఏకగ్రీవంగా అక్కడ ఎన్నికను ప్రకటిస్తారు. చాలా కీలకం కాబోతున్నటువంటి ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయి ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందినటువంటి సందర్భాలు మనం చూస్తాం. కార్పొరేషన్కి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సందర్భాలు కూడా ఎక్కడ పూర్తి స్థాయి ఇంకా క్లియర్గా అయినటువంటి సందర్భాలు. సో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే గెలిచారో, లేకపోతే మిగతా పార్టీలకి ఎంఐఎం లాంటి పార్టీతో కొన్ని పొత్తులు పెట్టుకున్నాయి, సిపిఐ పార్టీతో పొత్తులు, ఇవన్నీ చాలా కీలకం కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు చైర్పర్సన్లు, చైర్మన్లు ఎవరు ఉండబోతున్నారు, ఎవరెవరికి మద్దతు ఇవ్వబోతున్నారు. సో ఇప్పటికే రాజకీయాలు జరుగుతున్నాయి. కొంతమంది కొన్ని పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భాలు సాధారణంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దీనిపై పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. సో అధికార పీఠాలు ఎక్కువగా దక్కించుకోబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అవుతుంది. చూడాలి రేపు ఎక్కడెక్కడ ప్రమాణ స్వీకారాలు జరుగుతాయో, ఏ పద్ధతిలో జరుగుతాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చేతులు ఎత్తేసి ఎన్నిక చేసుకునే పద్ధతులు ఉండబోతుందా, లేకపోతే ఏకగ్రీవంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. చేరికలు ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. రేపు 11 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం అంటే ప్రమాణ స్వీకారం ఉండబోతుంది.